ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 24 బుధవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. వ్యాఖ్యానాంశం: ఆయన పలికిన దయగల మాటలు. వ్యాఖ్యానాంశం: ఆయన పలికిన దయగల మాటలు. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 61వ అధ్యాయము ఆరంభంలోని మాటలు విశేషమైన ప్రత్యేకతతో కూడినవి. ప్రభు అయిన యేసు నజరేతులోని ఒక సమాజ మందిరములో లేచి నిలవబడి దేవుని వాక్యం చదవవలసి వచ్చినప్పుడు ఆయన చదివి వినిపించింది ఈ అధ్యాయములోని ప్రారంభ వచనాలనే అని మనం గమనించాలి. లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల్లో ఈ మాటలు ప్రస్తావించబడినాయి. అయితే ఈ వచనములలోని అత్యంత ప్రాముఖ్యమైన సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి. అదేమంటే, ప్రభు అయిన యేసు ఈ లేఖన భాగాన్ని చదువుతూ ఉండగా దానిలో ప్రతిదండన దినము అను మాటలు రాగా వాటిని చదవకుండా మధ్యలోనే ముగించాడు. కాబట్టి వారి వినికిడిలో ఆయన పరిచర్యలోని మొదటి భాగము అనగా కృపాపరిచర్య మాత్రమే నెరవేరింది. దాని తర్వాత జరగనున్నది అనగా తీర్పు నేటి వరకు కూడా నిలిపివేయబడింది. నేటి లేఖన భాగంలో ఒక కామా కూడా లేకపోయినా దేవుడు దీర్ఘశాంతముతో కూడిన 2000 సంవత్సరాల వ్యవధిని ఇచ్చాడు. ఎలా చూచినను ఈ వచనములలో ప్రతిదండన అనేది చివరి మాట కాదు. నమ్మకమైన శేషమునకు ఆదరణ, ఆనందము దీని వెంబడి కలుగుచున్నవి. యోబు తన జీవిత తరువాతి కాలములో పొందినట్లే వీరు కూడా రెట్టింపు ఆశీర్వాదము పొందుతారు అని యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. ఈ రెండంతల ఫలమును గూర్చి ఎఫ్రాయిము అనే పేరులో ఇప్పటికే చెప్పబడిన విధంగా నిత్యానందము వారికి కలుగుతుంది అని యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. ఈ వాగ్దానములకు ప్రతిస్పందనగా శేషించిన వారు తమ స్వరములనెత్తి శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో వారు ప్రస్తుతిస్తున్నారు. నేటి క్రైస్తవులమైన మనకు కూడా రక్షకుని స్తుతించటానికి, ఆయన యందు ఆనందించటానికి నిశ్చయముగా ఇదే ఆధారం. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.